వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి చాలా క్రిస్పీ అయిన మన ఆలూ చిప్స్ అన్నమాట. చాలా టేస్టీగా ఇంట్లోనే పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. చూడండి ఎంత బాగున్నాయంటే చూడడానికన్నా తినడానికి ఇంకా సూపర్గా ఉంటాయి. నేనైతే 1/2 కిలో ఆలు తీసుకున్నానండి. ఇలా ఆలు తీసేసుకొని మొత్తం పైన చెక్కల్లా తీసేసుకోవాలి. ఈ విధంగా స్లైస్ చేసుకోవడానికి మార్కెట్లో ఇలాంటిది అవైలబుల్లో ఉంటుంది, కటింగ్ పీస్. సో దాంతో నేనైతే ఇలా నీట్గా పీసెస్ని తీసుకుంటున్నాను. చూడండి చాలా పతలాగా వస్తాయి, చాలా పర్ఫెక్ట్గా. ఒకసారి ట్రై చేయండి, మీరు మీ పిల్లలకి అస్సలు కొనించరు. చాలా బాగుంటాయి. బింగో కన్నా వేరే లెవెల్ ఉంటుంది టేస్ట్. మనం స్పైసెస్ ఒక్కటి యాడ్ చేసుకోవాలి, బేస్ ఒక్కటి నేర్చుకున్నామంటే. చాలా పత్తలాగా ఎంత బాగా వచ్చాయో చూడండి. చాలా పర్ఫెక్ట్గా మనమైతే స్లైసెస్ చేసుకున్నాము. నేనైతే ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఉప్పు వేసుకున్నానండి. ఉప్పు వేసుకొని ఫుల్గా వాటర్ వేసేసుకున్నాను. వాటర్ వేసేసి మొత్తం వాటర్లో 1 టైమే మనం డిప్ చేసుకొని వాష్ చేసుకోవాలి. 3-4 టైమ్స్ బాగా వాష్ చేస్తారు, కానీ అలా చేయొద్దండి. ఉప్పు నీళ్ళలో 1 టైమే మనం ఇలా వాష్ చేసుకోవాలి. నీట్గా వస్తున్నాయి చూడండి. ఇలా మొత్తం ఉప్పులో మనం కొద్దిసేపు నానబెట్టేసి కొంచెం అట్లా స్మాష్ చేసినట్టుంటే దానికి అది ఉంటుంది కదా వైట్ అనేది, అదంతా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇలా మంచిగా ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఆ కాటన్ క్లాత్ మీద ఒక 5 minutes మనము గాలిని అందించేలాగా మనం పెట్టేసుకోవాలి. ఈ విధంగా చూడండి. మా పాప అయితే చాలా బాగా పెడుతుందండి. అప్పుడప్పుడు మన పిల్లలకు కూడా పని చెప్పాలండి. అలా చెప్తేనే వాళ్ళకు కూడా అన్నీ అర్థమవుతాయి. చాలా నీట్గా నేను ఏ విధంగా పెడుతున్నానో అదే విధంగా అంతా నీట్గా పెట్టేసామండి. ఖచ్చితంగా అండి ప్రాసెస్ ఇలానే చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి మన చిప్స్ అన్నమాట. చూడండి, ఇలా పెట్టేసి ఒక 5 minutes మనం వదిలేసామంటే బాగా నీరు అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది ఆ కాటన్ క్లాత్. చేసుకున్నాక మనం అన్నీ తీసేసుకున్నాం. బాగా ఒక మీడియం ఫ్లేమ్లో ఆయిల్ని అయితే వేడి చేసుకోవాలి. చూడండి, అలా ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత నేను 1 by 1 వేస్తున్నానండి. ఎంత ఓపిక్గా చేస్తే అంత పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఇలా 1 పీసెస్ ఆయిల్లో వేసేసుకోవాలి, ఎందుకంటే మొత్తం అతుక్కపోతాయి అన్నమాట. లైట్ గోల్డ్ కలర్లో మనకి చేసుకున్నామంటే వేపేసుకున్నామంటే పర్ఫెక్ట్ అన్నమాట. నీట్గా అలా ఆయిల్లో మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి, హై వద్దు లో వద్దు, జస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం బాగా వాటిని వేపేసుకోవాలి. చాలా తొందరగా వేగిపోతాయి, ఎందుకంటే మన ఆలు స్లైస్ అయితే చాలా పతలాగా ఉందండి. చాలా క్రిస్పీగా ఉంటాయి. వన్స్ ట్రై చేయండి. ఈ విధంగా మొత్తము మీడియం ఫ్లేమ్లో పెట్టినామంటే చాలా మంచిగా క్రిస్పీనెస్గా పెరుగుతుంది. దానికి మనకి ఓవర్ గోల్డ్ కలర్ రానవసరం లేదండి. జస్ట్ వైట్ నుంచి జస్ట్ కొంచెం కలర్ మారిందంటే మనకి పర్ఫెక్ట్ అన్నమాట. చూడండి, ఇప్పుడైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయండి. ఇవి పక్కకు తీసేసుకున్నాము. చూడండి, ఈ విధంగా నేను అన్నీ వేపేసుకున్నాను. ఈ విధంగా మనం వేపుకున్నామంటే చాలా బాగుంటుంది, చాలా క్రిస్పీగా ఉంటాయి. దాని సౌండ్ను కూడా మీకు చూపిస్తాను చూడండి. చాలా అంటే చాలా క్రిస్పీ ఉంటాయండి. వన్స్ ట్రై చేయండి. ఈ విధంగా మనం ఈ కలర్లో వేపుకున్నామంటే బాగుంటుంది. నాకు అవైలబుల్లో ఎటువంటి స్పైసెస్ లేనందుకు ఇంట్లో ఉన్న వాటితోనే నేనైతే ఆలూ చిప్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. జస్ట్ ఉప్పు కారుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి. మనం వేడి మీద ఉన్నప్పుడే అవి వేసుకున్నామంటే ప్రతి ఒక్క చిప్కి మనకి పట్టేస్తుంది ఈ స్పైసెస్. సో అందుకనేసి వేడిగున్న టైంలోనే ఆ చిప్స్కి అంతా మనం ఆలుకి పట్టించేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. అస్సలు మీరు నమ్మలేరు ఆ టేస్ట్ని చూస్తే. వేడివేడిగా ఉన్నా కూడా క్రిస్పీగా ఉంటాయి. మీరు చూస్తేనే మీకు అర్థమైపోతుంది. నేను జస్ట్ లైట్గా వేసానండి, పిల్లలు తింటారనేసి. చాలా క్రిస్పీగా ఉన్నాయండి. అసలు నేను ఫస్ట్ టైం ప్రిపేర్ చేశాను, కానీ సో భలే వచ్చినాయి. చాలా క్రిస్పీగా వచ్చినాయి. మామూలుగా వేడిగా ఉంటే కొంచెం సాఫ్ట్గా ఉంటాయి అనుకుంటారు, కానీ లేదండి, చాలా క్రిస్పీగా ఉంటాయి.
పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. జస్ట్ మనం సింపుల్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. బ్యాడ్ ఆయిల్తో చేసిన వాటిని పిల్లలకి జంక్ ఫుడ్ ఇచ్చేసి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి కదా. సో అవన్నీ దూరం పెట్టేసేయాలంటే మనం కొంచెం ఓపికతో ఇంట్లో ప్రిపేర్ చేసామంటే మనకి తృప్తి ఉంటుంది. చేసినందుకు తిన్నందుకు వాళ్ళకి తృప్తి ఉంటుంది. సో అందుకనేసి ఇలా ప్రిపేర్ చేసుకోండి. నేనైతే మా ఆయనకి ఇస్తున్నానండి టేస్ట్ చూడమని. చూద్దాం అయ్యో చెప్తాడు ఎలా ఉందో చూద్దాము అది అడిగి. సో తింటున్నాడు, చూద్దాం ఏం చెప్తాడు. సూపర్ ఉన్నాయి గైస్. నేను ఎంత అదృష్టం చేస్తున్నాం మా వైఫ్ కుక్ కావడం. మీరు కూడా ఒక టేస్ట్ చేస్తారా? ఎలా చేయాలండి? సో కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తినింది, చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మా బుడ్డోనికి కూడా ఇచ్చాను. అలాగే వాళ్ళ డాడీతో ఒకటి పెట్టించుకొని తిని డ్యాన్స్ చేస్తున్నాడు నా దగ్గరవి తీసుకొని. అయితే ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.